Shriram, we are working on the Cornerstone series నెంబర్ ఫోర్లో 16 దగ్గర ఉన్నాము. కింద వర్డ్స్ చూసామంటే వర్టిజీనస్ అంటే డిజీనెస్, తల తిరగడము. ఎక్కడ వర్టిగో అంటే డిజీనెస్. వర్టిగో అన్నది ఏమిటి? హైట్స్, ఫియర్ ఆఫ్ హైట్స్ని యాక్రోఫోబియా అంటారు. ఎక్కరా పైకి అంటే ఫోబియా అనమాట. వాడికి ఫోబియా అంటే ఫియర్, ఇది నిమోనిక్. ఎక్కరా పైకి కొండ అంటే వాడికి భయం. అక్రోఫోబియా, ఎక్కరా పైకి అంటే భయం. సో అక్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ హైట్స్. దాన్నే వర్టిగో అంటారు. వర్టిగో అన్నది మంచి ఇంగ్లీష్ మూవీ, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మూవీ. మంచి మూవీ, చాలా బాగుంటుంది, చూడండి. పాత మూవీ, హాలీవుడ్. సో వర్టిజినస్ అంటే హ్యావింగ్ ఎ స్పెల్ ఆఫ్ డిజీనెస్ అనమాట, తల తిరుగుతుంది. సింకోప్, SYNCOPE, రైట్, వర్టిజినస్. సోపోరిఫిక్ అంటే నిద్ర పుట్టించేది. సోపోరిఫిక్, పెరుగు అన్నం బాగా తింటే నిద్ర వస్తుంది, సోపోరిఫిక్ ఎఫెక్ట్. ఓకే, మధ్యాహ్నం పూట. తర్వాత సోపోరిఫిక్ డ్రగ్స్ అనమాట. ఎగ్జాక్టింగ్ స్టాండర్డ్, ఎగ్జాక్టింగ్ అంటే వెరీ పర్ఫెక్ట్, చిన్న డీవియేషన్ కూడా అలౌ చేయడు. అటువంటి వాడిని ఏమంటాం? ఫెస్టీడియస్, ఫినికీ, పర్స్నికిటీ, పంక్టీలియస్, కాన్షియన్షియస్, మెటిక్యులస్, ఈ వర్డ్స్ అన్నిటితో డిస్క్రైబ్ చేయొచ్చు. కానీ ఎగ్జాక్టింగ్కి ఇంకో మీనింగ్ కూడా ఉంది. ఎగ్జాక్టింగ్ ఏ వెరీ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే యూసురీ, USURY, ఉసురీ, ఉసూరియస్, USURIOUS. అంటే ఎగ్జాక్ట్ అంటే టేక్ బై ఫోర్స్, దౌర్జన్యం చేసి లాక్కోవడం. ఎక్స్టార్షన్ ర్యాకెట్, ఫిరోతి అంటారు, ర్యాన్సమ్ అనమాట. ఎక్స్టార్షన్, EXTOR, ఎక్స్టార్షన్. ఈ మాఫియా వాళ్ళు చేసేది ఎక్స్టార్షనేట్ ప్రైసెస్ అంటే మనని మరీ హై ప్రైస్డ్. సో ఎగ్జాక్టింగ్ అంటే టేక్ బై ఫోర్స్. ప్లాసిడ్ అంటే కామ్, ప్లాసిడ్ వాటర్, కామ్. ప్లాసిడ్ నీళ్ళని అనొచ్చు. ప్లాసిడ్ టెంపర్మెంట్, కొంతమంది కామ్గా ఉంటారు. రామకృష్ణ మఠంకి వెళ్ళామనుకో, అక్కడ స్వామీజీలు నాలాగా ఉండరు, నేను హైపర్ యాక్టివ్గా ఉంటా. సో వాళ్ళు ప్లాసిడ్గా ఉంటారు. ఎక్స్క్రూషియేటింగ్ అంటే వెరీ వెరీ పెయిన్ఫుల్. దీనికి నిమ్మానికి చెప్తా, సౌండ్ ఎలా వచ్చింది చూడు. ఎక్స్క్రూషియేట్. ఆ అమ్మాయి ఒక స్క్రూ మింగింది. స్క్రూ తింటే ఏమవుతుంది? ఆ మెటల్ స్క్రూ కడుపులో పుట్టలో పోయి గుచ్చుకుంటుంది, అప్పుడు విపరీతంగా నొప్పి పెడుతుంది. సో ఎక్స్క్రూషియేటింగ్ అంటే విపరీతంగా నొప్పి పెట్టడము. ఈ విధంగా నిమ్మానిక్స్ తయారు చేయడం అలవాటు చేసుకున్నావు అనుకో, ఏ వర్డు నువ్వు ఎప్పుడూ మర్చిపోలేవు. నా ప్రాబ్లం ఏంటి తెలుసా? నేను వర్డ్స్ మర్చిపోలేకపోతున్నా. జనరల్గా స్టూడెంట్స్కి ప్రాబ్లం ఏంటి తెలుసా? గుర్తు ఉండటం లేదు. సో ఈ స్టేజ్కి రావాలంటే నిమ్మానిక్స్ ఏవో తయారు చేయాలి. నాషియేటింగ్ అంటే ఏమిటి? డోకొస్తుంది, వాంతి పుడుతోంది. నాషియా అంటే ఫీలింగ్ ఆఫ్ వామిటింగ్. రెచ్చింగ్, RETCH. ఇంకో వర్డ్ ఏంటి? బిలియస్నెస్, BILIOUS. ఫీలింగ్ బిలియస్ అంటే బైల్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అని అంటారు మరి ఫిజియాలజీలో. బిలియస్నెస్ అంటే అది. బిలియస్ కలర్ అన్నాం అనుకో, బిలియస్ డెకార్ అన్నాం అనుకో, కొంతమంది ఇళ్లలో పిచ్చి పిచ్చి రంగులు కొడుతుంటారు, చూస్తేనే వాంతి వచ్చేటట్టు రంగులు కొడుతుంటారు, అది బిలియస్ కలర్ అనొచ్చు, బిలియస్ డెకార్ అనొచ్చు. సో బిలియస్ అంటే లిటరల్గా వాంతి వస్తుంది. రెచ్చింగ్, RETCH, హీ ఈజ్ రెచ్చింగ్. బార్ఫింగ్ అంటారు, BARF, హీ బార్ఫ్డ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. శుభ్రంగా తాగి అంతా వామిటింగ్ చేశాడు. సో నాషియేటింగ్ అంటే సంథింగ్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిస్టేస్ట్ఫుల్ అండ్ ట్రిగరింగ్ ఏ వామిటింగ్ సెన్సేషన్. ఆన్సర్ ఏమైంది? కింద బీ లిటిల్ అంటే చిన్న చూపు, రిడిక్యూల్ చేయడం. మనం ఎవరినైనా చిన్న చూపు, రిడిక్యూల్ చేసి మాటల ద్వారా కాండిసెండింగ్, పేట్రనైజింగ్, డెయినింగ్, CONDESCEND, కాండిసెండ్ అంటే చిన్న చూపు, రిడిక్యూల్ చేయడం. టు పేట్రనైజ్ సమ్మన్ అంటే టాక్ టు దెమ్ యాజ్ ఇఫ్ దే ఆర్ వెరీ ఇన్ఫీరియర్. పేట్రనైజ్ అనే వర్డ్ చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. పేట్రనైజ్కి 3 మీనింగ్స్ ఉన్నాయి. పేట్రన్ అంటే దానం చేసేవాడు, చారిటీ ఇచ్చేవాడు. పేట్రన్ అంటే కస్టమర్. సో పేట్రనైజ్కి 3 మీనింగ్స్ ఏంటంటే, దే ఆర్ పేట్రనైజింగ్ దిస్ అవుట్లెట్ అంటే వాళ్ళు కస్టమర్సు. దే పేట్రనైజ్ అవర్ యాక్టివిటీస్ అంటే వాళ్ళు మాకు చందా ఇస్తారు, డొనేషన్లు ఇస్తారు. తర్వాత మెనీ ఆఫ్ అవర్ లెక్చరర్స్ టుడే
దే ఆల్వేస్ టాక్ టు ద స్టూడెంట్స్ ఇన్ ఏ పేట్రనైజింగ్ టోన్. అది తప్పు. అంటే నువ్వేదో ప్రొఫెసర్ లెక్చరర్ కొంత ఎక్కువ నాలెడ్జ్ ఏదో ఒక సబ్జెక్ట్లో ఉందన్న మాత్రాన అవతల వాడిని కొట్టిపారేసి తీసిపారేసి చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడడము, ఆ టోన్ కూడా ఏంట్రా నువ్వు అన్నట్టు, దాట్ ఈజ్ ఎ కాండిసెండింగ్ టోన్. అది మంచిది కాదు, అది పేట్రనైజింగ్ టోన్. సో ఒకప్పుడు మనం చెప్పాల్సి వస్తుంది, స్టాప్ పేట్రనైజింగ్ మీ అంటే అలా నువ్వు నాతో మాట్లాడొద్దు అని అంటున్నావు అనమాట. సో హీ టాక్ టు మీ ఇన్ ఎ వెరీ పేట్రనైజింగ్ టోన్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద మీనింగ్. క్యాస్టిగేట్ అంటే బాగా తిట్టడం. యాక్చువల్గా క్యాస్టిగేట్ డిక్షనరీ పనిష్ అంటుంది, ఫిజికల్గా పనిష్ కాదు, అది బాగా తిట్టి పనిష్ చేయడం. దానికి నిమ్మానికి కావాలంటే ఆ వర్డ్ క్యాస్టిగేట్ అంటే గేట్ దగ్గరికి వస్తే క్యాస్ట్ పేరుతో తిడుతున్నాడు అనమాట, బాగా తిట్టేస్తున్నాడు. సో అది క్యాస్టిగేట్ అంటే ఆల్మోస్ట్ తిట్టినంత పని చేసి అంత దారుణంగా స్ట్రాంగ్లీ పనిష్ బై మీన్స్ ఆఫ్ క్రిటిసిజం. హ్యాంపర్, హ్యాంపర్ అంటే అడ్డు పెట్టడం, బ్లాక్ చేయడం, అబ్స్ట్రక్ట్ చేయడం. నౌన్గా వాడితే గిఫ్ట్ హ్యాంపర్లు, న్యూ ఇయర్ హ్యాంపర్లు అంటే ఓ బ్యాగ్లో ఏదో గిఫ్ట్స్ అవి ఇస్తారు. టు హ్యాంపర్ వర్బ్, అడ్డు, బ్లాక్. బోల్స్టర్, స్ట్రెంథెన్, సపోర్ట్. బోల్స్టర్ అంటే ఒక పిల్లో కూడా, సిలిండ్రికల్ పిల్లో దివాన్ మీద ఉంటుంది. నౌన్గా వాడితే పిల్లో, వర్బ్గా వాడితే టు బోల్స్టర్. గుడ్ వొకాబులరీ విల్ బోల్స్టర్ యువర్ కాన్ఫిడెన్స్. బూస్ట్, స్ట్రెంథెన్. కర్టెయిల్, కర్టెయిల్ అంటే రెస్ట్రిక్ట్. కర్టెయిల్ సంబడీస్ ఫ్రీడమ్, రెస్ట్రిక్ట్. సో ఇక్కడ ఆన్సరు చెప్పండి. మసిల్స్ హెడ్ యాట్రోఫీడ్ అన్నాడు. ఫస్ట్ లైన్లో ATROPHIED. యాట్రోఫీ అంటే తెలుగులో క్షీణించడం. అంటే ట్యూబర్క్యులోసిస్ వచ్చినా, టీబీ వచ్చినా, ఎయిడ్స్ వచ్చినా పేషెంటు క్రమక్రమంగా బక్కగా అయిపోయి మసిల్స్ అన్నీ క్షీణించిపోతాయి. సో యాట్రోఫీ అంటే వేస్టింగ్ డిసీజ్, వేస్ట్ అవే, రెడ్యూస్ ఇన్ పవర్ అండ్ సైజ్. సో బ్రెయిన్ కూడా యాట్రోఫీ అయిపోతుంది వాడకపోతే. నెక్స్ట్ 18లో ఇన్స్టిట్యూషనల్ అన్న వర్డ్ వచ్చింది. ఇన్స్టిట్యూషన్ అన్న వర్డ్కి ఒక మీనింగ్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇన్స్టిట్యూషన్కి రెండో మీనింగ్ ఆచారము, కష్టము. ఇక్కడ ఒక భయంకరమైన నిజం మీకు చెప్పబోతున్నా. స్లేవరీ అంటే బానిసత్వం. క్రిస్టియానిటీలో, హోలీ బైబిల్లో, హోలీ ఖురాన్లో బానిసత్వంని వాళ్ళు అప్రూవ్ చేశారు. బానిసలు ఇలా ఉండాలి, బానిసల్ని మనం ఎలా వాడుకోవచ్చు అవన్నీ కూడా చెప్పారు. జీసస్ క్రైస్ట్ కూడా బానిసత్వాన్ని అబాలిష్ చేయలేదు. ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనని హిందూస్ని క్యాస్ట్ అని చెప్పి తిడతారు, క్యాస్ట్ కులగజ్జి ఏవో అంటూ ఉంటారు. క్యాస్ట్ అసలు హిందూయిజంలో లేదు. మీరు షాక్ అవ్వాలి. ఎందుకంటే ఆ వర్డు జాన్ రిజ్లీ అని ఒక వెస్టర్నర్ తీసుకొచ్చి మనకి రుద్దాడు. హిందూయిజంలో కాస్ట్ లేదు, కులము ఉంది. కులము అంటే ఫ్యామిలీ ప్రొఫెషన్, జాతి అంటే లీనియేజ్, LINEAGE. లీనియేజ్ అంటే ఫ్యామిలీ ట్రీ, అంటే జెనెటిక్స్. అంటే నీ చెల్లెల్ని అయితే నువ్వు పెళ్లి చేసుకోకూడదు కదా, అందుకనే గోత్రము. గోత్రంకి ఇంగ్లీష్ వర్డ్ ఈజ్ కన్సాంగ్వినిటీ. ఇవన్నీ రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్లో ఈ వర్డ్స్ పడ్డాయి. కన్సాంగ్వినిటీ అన్నవాడు రాసుకో, CONSANGUINITY, కన్సాంగ్వినిటీ. అంటే మనం తెలుగులో గోత్రం అంటాం. గుడికి వెళ్తే గోత్రం అడుగుతాడు. ఎందుకు? చాలా సైంటిఫిక్ కాన్సెప్ట్ అది. గోత్రము ఆర్ కన్సాంగ్వినిటీ అంటే డిసెంట్ ఫ్రమ్ ఎ కామన్ మేల్ యాన్సెస్టర్. ఇప్పుడు మా గోత్రం కాశ్యప గోత్రం అంటే గుళ్ళో అడుగుతారు. పెళ్లి చేసుకున్నప్పుడు సగోత్రం పెళ్లి చేసుకోకూడదు. ఎందుకు అంటే పెళ్లి చేసుకుంటే చెల్లెల్ని పెళ్లి చేసుకున్నట్టు అవుతుంది. అలా చేసుకుంటే మనకి స్కూల్లో రీసెసివ్ జీన్స్ గురించి చెప్పారు. రీసెసివ్ జీన్స్ కలిస్తే పిల్లలకి ఆటిజము, రకరకాల కంజెనిటల్ డిజీజెస్ వస్తాయి. అందుకని మన పద్ధతి, హిందూ పద్ధతి చాలా సైంటిఫిక్, వాళ్ళ పద్ధతి అన్ఫార్చునేట్లీ అన్సైంటిఫిక్. మనది యూజెనిక్స్ బేస్డ్. ఇంకోటి రాసుకో, EUGENICS. యూ అన్న ప్రిఫిక్స్ యాడ్ చేస్తే దేనికన్నా గుడ్. యూఫోనీ అంటే ప్లీజింగ్ సౌండ్. క్యాకోఫోనీ అంటే హార్ష్ సౌండ్. క్యాకో అంటే బ్యాడ్, EU అంటే గుడ్. యూఫోనియస్, క్యాకోఫోనస్ అంటే క్యాకోఫోనస్ అంటే చాలా అపశృతులు, హార్ష్ మ్యూజిక్. సో ఇక్కడ యూజెనిక్స్ అంటే ద సైన్స్ ఆఫ్ జెనెటిక్స్లో ఒక బ్రాంచ్ అది. యూజెనిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద రేస్ బై సెలెక్టివ్ బ్రీడింగ్. దానికి ఆపోజిట్ ఈజ్ డిస్జెనిక్స్, DYSGENICS. డిస్జెనిక్స్ అంటే బ్యాడ్ బ్రీడింగ్. అంటే వరసలు అవి చూసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటే పిల్లలు IQ లెవెల్ చాలా తక్కువైపోతుంది. లేక రకరకాల డిసీజెస్, ఆటిజము, కంజెనిటల్ డిసీజెస్, రీసెసివ్ జీన్స్ జాయిన్ అవ్వడం వల్ల అవన్నీ బయలుదేరుతాయి. సో ఇక్కడ ఇన్స్టిట్యూషన్ అన్న వర్డ్కి మీనింగ్ ఈజ్
ఆచారము. స్లేవరీ was institutionalized by Christianity and Islam. ఈ మాట నేను ధైర్యంగా చాలా చోట్ల చెప్పాను. మమ్మల్ని ఇంత అంటారు కదరా, మాకు లేదు, కాస్ట్ లేదురా బాబు, మాకు లీనియేజ్ ఏంటి, కులం అంటే ఫ్యామిలీ ప్రొఫెషన్. మా నాన్నగారు చదువులు చెప్పేవారు, లాయరు. సో నాకు కూడా క్వాలిటీ చిన్నప్పటి నుంచి ఇన్ఫార్మల్ స్కూలింగ్, అది దాన్నే సోషలైజేషన్ అంటారు, దాన్నే సైకాలజీలో ఇంప్రింటింగ్ అంటారు. ఇప్పుడు సపోజ్ మీ కులంలో మీరు ఓ పర్టికులర్ కులానికి చెందారనుకో, ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ ఉంటాయి. ఆ కులంలోనే ఉండాలని ఎక్కడ హిందూయిజం చెప్పట్లేదు. ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ అంటే ఈ స్కిల్ సెట్ ఉన్నవాళ్ళు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ చేసుకోవచ్చు, తప్పేం లేదు, ఎవడు ఆపట్ల. కులం అంటే ఫ్యామిలీ ప్రొఫెషన్, జాతి అంటే జెనెటికల్, ఏమిటి ఫ్యామిలీ ట్రీ, లీనియేజ్, పిడిగ్రీ అంటాం. పిడిగ్రీ అంటే డిసెండింగ్ ఫ్రమ్ ఏ డిస్టింగ్విష్డ్ లీనియేజ్. అంటే ఇప్పుడు మన హిందువులందరం 400 ఋషులు వేదాల్ని రాశారు, వేదాల్ని కనిపెట్టారు, రాశారని కాదు, అందులో 40 మంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు, ఋషికాలు. హిందూయిజం ఈజ్ ద ఓన్లీ రిలీజన్ విచ్ హ్యాస్ గాట్ 40 ఫీమేల్ ప్రాఫిట్స్. ఇంకా వేరే రిలీజన్లో ఎక్కడ ఆడవాళ్ళ ప్రసక్తి లేదు. ఇన్ఫ్యాక్ట్ మిగిలిన రిలీజన్లో ఆడది ఆట వస్తువు, పైగా ఆడదాని వల్లనే అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. హిందూయిజంలో ఎగ్జాక్ట్ ఆపోజిట్, సీతారాం, పార్వతీ పరమేశ్వరులు. సో ఆడవాళ్ళ డీటీస్, ఫీమేల్ డీటీస్ ఉన్నారు, తర్వాత ఫీమేల్ రిషికాస్ ఉన్నారు. సో దట్స్ వై ఐ హ్యావ్ టు టెల్ యూ, ఎవ్రీ హిందూ షుడ్ నో దిస్ మచ్. సో నవ్వు ఇక్కడ పిడిగ్రీడ్ అంటే ఏమిటి? పిడిగ్రీ అంటే డాగ్ ఫుడ్ కాదు. నాకు 4 కుక్కలు ఉన్నాయి, అవి పిడిగ్రీ తింటున్నాయి. పిడిగ్రీ అంటే ఇప్పుడు తెందుల్కర్ గారి కొడుకు పిడిగ్రీడ్ అనమాట, ఎందుకంటే వాడికి ఆ సర్నేమ్ ఉంది. సో పిడిగ్రీడ్ లీనియేజ్ అంటారు. సో మనకి జాతి, కులము, వర్ణం అంటాం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇవి సైకాలజీలో టెంపర్మెంట్ అంటారు, TEMPERAMENT. టెంపర్మెంట్ ఈ వర్డ్ కూడా చాలా కామన్ వర్డ్ వస్తూ ఉంటుంది ఆర్సీలో. టెంపర్మెంట్ అంటే ఏమిటి? ఎనర్జీ లెవెల్ అండ్ హ్యాబిచువల్ మూడ్. ఇప్పుడు బ్రాహ్మిన్ టెంపర్మెంట్ అంటే ఏమిటి? కొంతమందికి ఏ కులంలో అయినా పుట్టచ్చు వాడు. ఒక పిల్లవాడు బ్రాహ్మిన్ టెంపర్మెంట్తో ఉండొచ్చు, ఒకడు క్షత్రియ, ఒకడు శూద్రుడు, ఒకడు వైశ్యుడు. అంటే ఏంటి? టెంపర్మెంట్స్ వేరీ అవుతాయి. కొంతమందికి పుస్తకాలు చదవడము, నాలెడ్జ్ ఎక్వైర్ చేయడము, మంచిగా వక్తగా దే కెన్ డెలివర్ స్పీచెస్, దే కెన్ టీచ్ పీపుల్, అది బ్రాహ్మిన్ టెంపర్మెంట్. అమెరికాలో వాడు క్రిస్టియన్ అవ్వని ఏదన్నా కానీ వాడికి టెంపర్మెంట్లో బ్రాహ్మిన్లా కనిపిస్తాడు వాడు. అమెరికాలో ప్రొఫెసర్స్ అందరూ బ్రాహ్మిన్ టెంపర్మెంట్. సో అలాగ టెంపర్మెంట్ అంటే హ్యాబిచువల్ మూడ్. కానీ టెంపర్మెంటల్ యాడ్జెక్టివ్, అది టెంపర్మెంటల్ అంటే మూడి, అది నెగిటివ్ వర్డ్. టెంపర్మెంట్ అనేది పుట్టుకతో వస్తుంది, అది కూడా జెనెటిక్, అది యూజువల్గా మారదు. టెంపర్మెంట్స్ మారడానికి ఛాన్స్ లేదు. సైకాలజిస్ట్ కూడా చాలామంది ఒప్పుకోరు. అంటే ఇంట్రోవర్షన్, ఎక్స్ట్రోవర్షన్ ఇవన్నీ కూడా టెంపర్మెంట్స్ కింద వస్తాయి. సో ఇంకోటి ఏంటుంది మనకి? కన్సాంగ్వినిటీ, కులము, జాతి, వర్ణ, 4 చెప్పాను. గోత్రము, కుల, జాతి, కులము, గోత్రము అండ్ వర్ణ అంటే టెంపర్మెంట్. సో కాస్ట్ లేదురా నాయనా. ఇక్కడ ఈ వర్డ్ ఇన్స్టిట్యూషనల్, స్లేవరీ హ్యాస్ బికమ్ ఇన్స్టిట్యూషనల్ అంటే బానిసత్వం, దాన్ని ఒక కష్టము, ఆచారము. వాళ్ళ ప్రవక్తలు కూడా బానిసల్ని పెట్టుకున్నారు, వాడుకున్నారు. ఊరి బాబోయ్, ఇది హోలీ ఎలా అవుతుందిరా బాబు? సో ఇన్స్టిట్యూషన్ అంటే కష్టం, గుర్తుపెట్టుకో. నీకు రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ చూపిస్తా. ఇప్పుడు మనకి ఇన్స్టిట్యూషన్ అంటే ఏమిటి? ఒక ఆర్గనైజేషన్. మా కాలేజు అది ఇన్స్టిట్యూషన్ అంటాం, ఒక బిల్డింగు, ఒక ఆర్గనైజేషన్. ఆ ఒక్క మీనింగే కాదు, ఒక వర్డ్కి కామన్ వర్డ్స్కి అన్కామన్ మీనింగ్స్ ఉండడం వల్లే మొత్తం ప్రాబ్లం అంతా అక్కడే వస్తుంది. ఓకే, ఆటోక్రాటిక్ అంటే డిక్టేటర్, నియంత. ఆలిగార్కీ, రూల్ బై ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్. మోనోపొలీ అంటే ఒక్కడే డామినేట్ చేస్తే. ఆలిగార్కీ అంటే ఇద్దరో ముగ్గురో నలుగురు మ్యాక్సిమం కలిసి డామినేట్ చేస్తే ఆలిగార్కీ. డెస్పాటిక్ అంటే ఆటోక్రాటిక్, అంటే మళ్ళీ టైరెంట్, డిక్టేటర్, TYRANT. ఎనార్కిస్ట్ అంటే లాలెస్. ఎనార్కిస్ట్ అంటే లాని నమ్మడు, గవర్నమెంట్ని నమ్మడు, ఏది వద్దు, లాలెస్నెస్ అనమాట ఎనార్కీ. సెలెస్టియల్ అంటే 2 మీనింగ్స్, ఒకటి స్కై, ఆకాశం, ఇంకోటి స్వర్గం, హెవెన్లీ. ఆన్సర్ ఆబ్వియస్, వర్డ్స్ ఉన్నాయి. రెజీమ్ అన్నాడు, రెజీమ్ అంటే రూల్, బ్లాంక్ తర్వాత రెజీమ్ అంటే రూల్, రెజీమ్ అంటే సిస్టమ్, రెజీమ్ అంటే సిస్టమ్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ ఆల్ దాట్.
రెజిమ్ అంటే డిస్పెన్సేషన్, DISPENSATION. డిస్పెన్సేషన్ అంటే సిస్టమ్. ది అర్లియర్ డిస్పెన్సేషన్ అంటే కాంగ్రెస్ రూల్ చేసినప్పుడు, కరెంట్ డిస్పెన్సేషన్ మోడీ రూల్ చేస్తున్నారు. సో కింద వర్డ్స్ చూద్దాము. ఎస్పౌస్, థర్డ్ లైన్లో ఫస్ట్ వర్డ్ ఎస్పౌస్ అంటే పెళ్లి చేసుకోవడం ఒక మీనింగ్. స్పౌస్ అంటే వైఫ్ ఆర్ హస్బెండ్. ఎస్పౌస్ అంటే మ్యారీ. ఎస్పౌస్ అంటే సపోర్ట్. ఐ ఎస్పౌస్ ద ఫిలాసఫీ ఆఫ్ భగవద్గీత అంటే సపోర్ట్. తర్వాత ఆల్ బీట్ అన్న వర్డ్ కనిపిస్తుంది. డిక్టేటర్షిప్ తర్వాత ఆల్ బీట్ అంటే అయినప్పటికీ కూడా, ఆల్దో. బినైన్ అన్న వర్డ్ వచ్చింది. బినైన్ అంటే హార్మ్లెస్. బినైన్కి రెండు మీనింగ్స్ ఉన్నాయి. శివాజీ వాజ్ అ బినైన్ రూలర్. బినైన్ అంటే కైండ్, జెంటల్, బెనివలెంట్. బినైన్ ట్యూమర్ అంటే హార్మ్లెస్. దానికి క్యాన్సరస్ ట్యూమర్, కార్సినోజెనిక్. మ్యాలిగ్నెంట్ ట్యూమర్, MALIGNANT. మ్యాలిగ్నెంట్, కార్సినోజెనిక్ అన్నామంటే క్యాన్సర్ వస్తుంది. బినైన్ ట్యూమర్ అంటే హార్మ్లెస్ ట్యూమర్. సో బినైన్ అంటే హార్మ్లెస్, బినైన్ అంటే కైండ్. లాస్ట్ వన్ నెంబర్ 19లో ఫస్ట్ వర్డ్ పెడెస్ట్రియన్. ఈ వర్డ్ ఇప్పటికీ చాలాసార్లు వస్తుంది, మీకు రివిజన్ అయిపోతుంది, చూసుకోండి. పెడెస్ట్రియన్ అంటే అన్ఇమాజినేటివ్, డల్, బోరింగ్, ఇన్సిపిడ్, వ్యాపిడ్, జడ్జూన్, ల్యాకింగ్ ఇమాజినేషన్, డల్, లాక్లస్టర్. ఎక్సెప్షనల్ అంటే యునిక్. అండర్ డెవలప్డ్ మీకు తెలుసు. ఎగ్రీజియస్ మళ్ళీ చాలా ఇంపార్టెంట్ వర్డ్, రాసుకోండి, ఇది కూడా వచ్చినట్టుంది ముందు. ఎగ్రీజియస్ బ్లండర్, అవుట్ స్టాండింగ్లీ బ్యాడ్. ఫ్లేగ్రెంట్, FLAGRANT. బ్లేటెంట్ లాయ్, సిగ్గు లేకుండా అబద్ధం చెప్తున్నాడు, బ్లేటెంట్ లాయ్. గ్లేరింగ్ బ్లండర్, చాలా పెద్ద బ్లండర్ని గ్లేరింగ్ బ్లండర్ అంటారు. గ్లేరింగ్ వర్బ్గా వాడితే గ్లేరింగ్ అంటే కోపంగా చూడడం. గ్లేరింగ్ బ్లండర్ అడ్జెక్టివ్గా వాడితే అవుట్ స్టాండింగ్లీ బ్యాడ్. అవుట్ స్టాండింగ్లీ బ్యాడ్, సో బిగ్ అండ్ బ్యాడ్ దట్ యూ కాంట్ ఇగ్నోర్ ఇట్. దాన్నే ఇగ్రీజియస్ అని వీళ్ళు ప్రొనౌన్స్ చేస్తారు, ఇగ్రీజియస్. ఇమ్మెచ్యూర్, ఆర్డినరీ. ఇంకేమిటి, ఆ ఫస్ట్ లైన్లో సెల్ఫ్ ఇండల్జెంట్ అన్న వర్డ్ వచ్చింది. ఇండల్జెంట్ పేరెంట్ అంటే ప్యాంపరింగ్. పిల్లల్ని అతిగా ముద్దు చేసి గారాబం చేస్తే వాడు బ్రాట్ లాగా తయారవుతాడు. BRAT. బ్రాట్ అంటే స్పాయిల్డ్ చైల్డ్. మిస్చివస్, లైక్ ఎ స్మాల్ డెవిల్, చిన్న డెవిల్లా తయారవుతాడు వాడు, వాడిని ప్యాంపర్ చేయకూడదు. ఇండల్జెంట్ పేరెంట్ అంటే అది. ఇండల్జ్, డోంట్ ఇండల్జ్ ఇన్ దట్ చైల్డ్ అంటే వాడిని అతిగా ముద్దు చేయకు. ఇండల్జ్కి రెండో మీనింగ్ ఈజ్ అతిగా తాగడం, తినడం. దోస్ హూ ఇండల్జ్ బల్జ్ అంటారు, అంటే బాగా తాగి తినడాలు చేస్తే పందుల్లాగా బలుస్తారు, బాడీలు అలా తయారవుతాయి. అందుకే ఇంగ్లీష్లో ప్రావర్బ్ అది, దోస్ హూ ఇండల్జ్ బల్జ్, BULG. సో అలాగా అంటే వాళ్ళకి కోపం రావచ్చు. సో వాట్, దట్స్ నాట్ మై ప్రాబ్లమ్, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఎ వర్డ్. సెల్ఫ్ ఇండల్జెంట్ అంటే ఏమిటి, ఎంతసేపు సీకింగ్ ప్లెజర్, నేను సుఖపడిపోవాలి, అది హెడానిజం. HEDONISM, HEDONIST, హెడానిస్ట్. హెడానిస్ట్ ఆర్ హెడానిజం అంటే సీకింగ్ ప్లెజర్ ఆల్ ద టైమ్. భగవద్గీతలో శ్రీకృష్ణుడు నీకేం నేర్పిస్తాడు అని అంటే ఎన్లైటెండ్ హెడానిజం అని చెప్పాలి. ఎన్లైటెండ్ హెడానిజం అంటే ఎస్, ఎంజాయ్ చేయి, తప్పులేదు, కానీ ధర్మంగా. సో దాన్ని ఎన్లైటెండ్ హెడానిజం అని చెప్పామంటే ఓకే గ్రేట్ అంటాడు వాడు. ఇక్కడ సెల్ఫ్ ఇండల్జెంట్ మీన్స్ వెరీ సెల్ఫిష్లీ సీకింగ్ ప్లెజర్ ఆల్ ద టైమ్. క్లమ్జీ అంటే అన్స్కిల్డ్. చాలు, దీన్ని బట్టి ఆన్సర్ చెప్పొచ్చు మీరు.